Subscribe to our channel. Click on bell icon. You never miss any update. Hi. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు ఫ్రెషర్ అయితే మీకు డెఫినెట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది. రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా 1-2 years 3 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ గురించి చాలా సింపుల్ టాపిక్, కానీ యాజ్ ఎ టెస్టర్ ఆర్ యాజ్ ఎ మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ టెస్టర్ ఎవరికైనా కూడా ఈ రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి డెఫినెట్గా ఐడియా ఉండాలి. ఓకే, సో దీన్ని మనం చూద్దాం. ఓకే, సో ప్రాక్టికల్ అప్రోచ్లో రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎలా జరుగుతుంది అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. జస్ట్ అజ్యూమ్ అనుకుందాం ఒక ఫంక్షనాలిటీ మనం 1000 టెస్ట్ కేసెస్ రాసామని. ఓకే, సో ఆ 1000 టెస్ట్ కేసెస్ మనం రాసిన తర్వాత జనరల్గా ఎగ్జిక్యూషన్కి సెండ్ చేస్తాం, ఆర్ ఎగ్జిక్యూషన్ చేసాం అనుకుందాం. ఆ 1000 టెస్ట్ కేసెస్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసాం. చేసి రిజల్ట్స్ అంతా అనాలిసిస్ చేస్తే ఒక 3 టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యాయి. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే 997 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి అండ్ 3 టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారో మీకు తెలిసిన ప్రాసెసే. 3 టెస్ట్ కేసెస్ ఏవైతున్నాయో అవి డెవలపర్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇది ఫెయిల్ అయింది, ఎందుకో దానికి రీజన్ చెప్పుకుంటూ అవన్నీ డెవలపర్కి రిపోర్ట్ చేస్తారు. మీరు డెవలపర్కి రిపోర్ట్ చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తాడు, ఒక్కొక్క టెస్ట్ కేస్ అనాలిసిస్ చేస్తూ వాటిని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే, వాటిని ఫిక్స్ కూడా చేశాడు అనుకుందాం. చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆ కొత్త బిల్ట్ ఏదైతే ఉందో, ఆ కొత్త వర్షన్ ఏదైతే ఉందో, ఆ కొత్త అప్లికేషన్ ఏదైతే ఉందో టెస్టింగ్ కోసం మళ్ళీ మీకు సెండ్ చేస్తాడు కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇచ్చిన బగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపర్ ఫిక్స్ చేసి మనకు సెండ్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆ కొత్తగా వచ్చిన బిల్ట్ మీద, ఆ రీబిల్ట్ మీద, ఆ డెవలపర్ మనకు బగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇచ్చిన అప్లికేషన్ మీద మీరు ఏం చేస్తారు? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అంటే మళ్ళీ అన్ని 1000 టెస్ట్ కేసెస్ చేస్తారా, ఆర్ ప్రీవియస్గా ఓన్లీ 3 టెస్ట్ కేసెస్ ఏవైతే ఫెయిల్ అయ్యాయో ఓన్లీ అవి చేసి చాలు అంటారా? ఓకే, అజ్యూమ్ దట్ ఇప్పుడు 3 టెస్ట్ కేసెస్ చేసాం అనుకుందాం. 3 ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే 3 పాస్ అయ్యాయి, చాలా అది కదా, రైట్? సో అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ థింక్, మీరైతే ఏం చేస్తారు? అన్ని 1000 టెస్ట్ కేసెస్ చేస్తారా, ఓన్లీ 3 టెస్ట్ కేసెస్ చేసి చాలు అంటారా? ఆ 3 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోతాయి. ఓకే, ఆలోచించండి, ఆలోచించి ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఓకే, సో ఇది ఒక రిక్వైర్మెంట్ అనుకుందాం, అంటే సింపుల్ లాగిన్కి ఇది ఒక రిక్వైర్మెంట్. ఓకే, ఇక ప్రోటోటైప్ ఇచ్చాను స్క్రీన్ మీద, ఇలా కనిపించాలి. ఇది రిక్వైర్మెంట్ మాత్రమే. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని డెవలపర్కి వెళ్ళిపోయాయి అండ్ దే హ్యావ్ రిటర్న్ ద కోడ్ రాశారు అండ్ ఇది మనకు రిలీజ్ చేశారు. ఇలా టెస్టింగ్ పర్పస్ కోసం దే హ్యావ్ రిలీజ్ ద వర్షన్ 1 ఆర్ బిల్ట్ 1, ఫస్ట్ రిలీజ్ అనుకోండి. ఓకే, ఫస్ట్ రిలీజ్ ఫర్ టెస్టింగ్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మనం ఎక్స్పెక్ట్ చేసాం, ఇలా ఉండాలి, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఇలా ఉండాలి. కానీ మనకు డెవలపర్ ఇచ్చిందేంటి, ఇది ఇలా ఉండాలి, కానీ ఇది వచ్చింది. సో అబ్జర్వ్ చేశారా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎస్, మనకి ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది డెవలపర్ సరిగ్గా డెవలప్ చేయలేదు, అది అక్కడ మనకు కనిపించట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం బగ్ని అయితే ఐడెంటిఫై చేసాం, ఇప్పుడు డెవలపర్కి రిపోర్ట్ చేయాలి. యు నో దట్ ప్రాసెస్ కదా. సో డెవలపర్కి మనం రిపోర్ట్ చేస్తాం, డెవలపర్ దాన్ని అనాలిసిస్ చేసి ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కొత్త వర్షన్ ఆర్ కొత్త బిల్డ్ ఆర్ కొత్త అప్లికేషన్ ఏదైతుందో మళ్ళీ మీకు టెస్ట్ చేయడం కోసం మళ్ళీ సెండ్ చేస్తాడు. ఓకే, సో కొత్తగా ఇది ఇప్పుడు సెండ్ చేస్తారు. సెకండ్ రిలీజ్ అనుకుందాం టెస్టింగ్ కోసం, ఆర్ బిల్ట్ 2 అనుకుందాం, రీబిల్ట్ అనుకోవచ్చు, ఏ టర్మ్ అన్నా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నువ్వు చూసారా, ప్రీవియస్గా నెక్స్ట్ బటన్ లేదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ బటన్ వచ్చేసింది. హ్యాపీయా? చాలా? నో, ఇక్కడ ఉంది యాక్చువల్ ప్రాబ్లం. ఒక్కసారి మీద అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్పెక్టెడ్. ఓకే, అంటే ఎండ్ అప్లికేషన్ ఇలా ఉండాలి, రైట్? ఫస్ట్ రిలీజ్లో ఇలా ఇచ్చారు,
నెక్స్ట్ బటన్ లేకుండా. సరే అని మనం నెక్స్ట్ రిపోర్ట్ చేసాం అండ్ డెవలపర్ ఇప్పుడు నెక్స్ట్ బటన్తో ఇచ్చాడు. ఇది చాలా నో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నెక్స్ట్ బటన్ వచ్చింది కరెక్టే, కానీ ఏదైతే బిల్ట్ 1లో ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉందో అది ఇక్కడ మిస్ అయింది. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఎప్పుడైతే ఈ బగ్ ఫిక్స్ చేసేటప్పుడు సోర్స్ కోడ్ ఓపెన్ చేసి బగ్ ఫిక్సింగ్ చేస్తారో సోర్స్ కోడ్ అంతా డిపెండెంట్ అండి. ఓకే, కంప్లీట్లీ ఒకదాని మీద డిపెండెంట్ ఉంటుంది. ఒక్క చేంజ్ చేస్తే అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరిగింది? డిస్టర్బ్ అయింది, సైడ్ ఎఫెక్ట్ జరిగింది. ఈ బగ్ ఫిక్స్ చేసే క్రమంలో వేరే కాంపోనెంట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యాయి. చూడండి, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది లేదు. సో మీరు అదే బగ్ ఫిక్స్ అయింది కదా అని అనుకునేసి టెస్ట్ క్లోజ్ చేశారనుకోండి, దెన్ వాట్ అబౌట్ దిస్? రైట్, సో దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. ఓకే, సో వీటిని ఎలా డిఫైన్ చేయాలి అంటే రీటెస్టింగ్. ఎప్పుడైతే బగ్ ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేస్తామంటే ప్రైమరీ ఇష్యూ ఏదైతే ఉందో, ఓకే, ఆర్ మనం రిపోర్ట్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఫిక్స్ అయిందా లేదా చూడడం రీటెస్టింగ్. కానీ ఓన్లీ రీటెస్టింగ్ సఫిషియంటా? రీటెస్టింగ్ చేసి మనం ఆపొచ్చా అంటే ఆపలేం. సో ఏం చేయాలి? మనం రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? టు చెక్ ద ఇంపాక్ట్ ఆఫ్ మోడిఫికేషన్స్. అంటే మోడిఫికేషన్స్ తాలూకా ఏమైనా ఎఫెక్ట్ ఉందా, సోర్స్ కోడ్ చేంజ్ చేసినందుకు ఏమైనా ఎఫెక్ట్ జరిగిందా. ఓకే, సో అది జరిగితే ఎలా ఉంది దాన్ని మనం ఎస్టిమేట్ చేయాలి. సో రీటెస్టింగ్ is to check the impact or to estimate the impact of modifications on the existing and working components or working functionalities. ఆల్రెడీ వర్కింగ్ ఉన్నవి, ఆల్రెడీ బాగున్నవి ఈ బగ్ ఫిక్స్ చేయడం వల్ల ఆర్ సోర్స్ కోడ్లో ఎడిట్ చేయడం వల్ల వాటికి ఏమైనా ఎఫెక్ట్ జరిగిందా చూడడంని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. సో రిగ్రెషన్ టెస్టింగ్లో ఏం చేస్తాం? మనం కాంబినేషన్ ఆఫ్ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్, ఫంక్షనాలిటీ డిపెండెంట్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏం చేద్దాం? మనం ఓన్లీ 3 టెస్ట్ కేసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. దాన్ని మనం రీటెస్టింగ్ అంటాం. ఓకే, ఎస్, పర్ఫెక్ట్. ఎప్పుడైతే ఆ 3 టెస్ట్ కేసెస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎప్పుడైతే ఆ 3 టెస్ట్ కేసెస్ పాస్ అవుతుందో నెక్స్ట్ ఏంటి? దాని ఇంపాక్ట్ కదా, దాని ఇంపాక్ట్ ఏంటి? ఈ 3 టెస్ట్ కేసెస్ వల్ల ఫిక్స్ చేయడం వల్ల వేరే ఏమైనా టెస్ట్ కేసెస్ ఇబ్బంది పడ్డాయా చూడాలి కదా. సో రిగ్రెషన్ టెస్టింగ్ దాని ఇంపాక్ట్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి చెక్ చేయాలి. అందుకే పాస్డ్ ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్ అన్నీ మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఈ 1000 టెస్ట్ కేసెస్ అన్ని ఫంక్షనాలిటీ డిపెండెంట్ టెస్ట్ కేసెస్ అనుకోండి. ఈ 1000 టెస్ట్ కేసెస్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే వితౌట్ ఎనీ డౌట్. ఓకే, సో రీటెస్టింగ్ అంటే బగ్ ఫిక్స్ అయిందా లేదా ఆర్ ఇష్యూ ఫిక్స్ అయిందా లేదా. రిగ్రెషన్ అనేది దాని తాలూకా ఇంపాక్ట్. సో ఎప్పుడు చేయాలండి రిగ్రెషన్? బగ్ ఫిక్సింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నాట్ ఓన్లీ బగ్ ఫిక్సింగ్, మీ సోర్స్ కోడ్ ఎడిట్ చేసినా కూడా, ఓకే, సోర్స్ కోడ్లో ఏమైనా చేంజెస్ చేసినా కూడా, సోర్స్ కోడ్ అప్గ్రేడ్ చేసినా కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారి మీరు సోర్స్ కోడ్ని టచ్ చేస్తే ఆర్ సింపుల్ వర్డ్స్లో ఒకసారి సోర్స్ కోడ్ని ఎడిట్ చేస్తే దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం ఆ ఫంక్షనాలిటీ డిపెండెంట్ టెస్ట్ కేసెస్ మనం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి చేయాల్సిందే అన్ని. వాటిని మనం రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. ఓకే.